శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యమని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ధర్మం ఒక్కటే సరిపోదని, ధర్మం గెలవాలంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉండాల్సిందేనని మహాభారత ప్రవచన యజ్ఞంలో సామవేదం వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 37వ రోజు కొనసాగింది. కురుక్షేత్ర సంగ్రామానికి ఇరువైపులా సేనలు మోహరించాయని, రథం ఎక్కే ముందు అర్జునుడు దుర్గాస్తుతి చేశాడని అన్నారు. కౌరవులకు 11 అక్షౌహిణుల సైన్యం, పాండవులకు 7 అక్షౌహిణుల సైన్యం ఉండటంతో ధర్మరాజు కౌరవుల సైన్యం చూసి మనం విజయం సాధించగలమా అనే సందేహం వ్యక్తం చేశాడన్నారు. నారద మహర్షి చెప్పిన మాటలు అర్జునుడు గుర్తుకు తెచ్చుకుంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం అని తెలుస్తుందని చెబుతాడు. ధర్మం ఒక్కటే సరిపోదని, ధర్మం గెలవాలంటే కృష్ణుడు కూడా ఉండాలని సామవేదం వివరించారు. రవితేజ ప్రారంభవాక్యాలు పొందుతారు. వీరు కూడా స్త్రీ వేషాన్ని మరుగుపరిచి ఆ పురుష రూపంతో ఉన్నటువంటి వాడికే వివాహం చేసే కన్యను తీసుకున్నారు. కానీ కొంతకాలమైన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతడు పురుషుడు కాదు, స్త్రీయే అని తెలిసింది. దానితో హిరణ్యవర్మకి వార్త వెళ్ళింది. నన్ను వంచన చేశాడు ద్రుపద మహారాజు అని తెలుసుకొని యుద్ధం చేయాలని చెప్పి తన యొక్క సైన్యంతో వచ్చి మోహరించాడు. ఈ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నా వల్ల తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగింది. తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ద్రుపదుడు ఆయన భార్య కూడా బాధపడడం చూసింది అందామా? ప్రస్తుతం అలాగే అందాం. చూసింది శిఖండి. బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ. పైగా శివుడు చెప్పాడు కదా ఎప్పటికైనా పురుషుడు అవుతాడని. ఆ నమ్మకంతోనే మనం వివాహం చేయించాం. ఇంకా పురుషత్వం ఇతనికి రాలేదు. ఇలా ఆలోచన చేస్తున్న సమయంలో నా వల్ల వీళ్ళకి ఇంత బాధ కలుగుతోంది కనుక నేను ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి శిఖండి అరణ్యానికి వెళ్ళిపెడుతున్నాడు. ఆ అరణ్యంలో కూర్చొని ఆహారాదులు విసర్జించి మరణానికి ఉన్ముఖుడై కూర్చున్నటువంటి సమయంలో అక్కడ స్థూణాకర్ణుడు అను యక్షుడు అక్కడికి వచ్చాడు. ఆ యక్షుని యొక్క నివాస ప్రాంతం అది. అతడు వచ్చి ఆహారాన్ని విసర్జించి ఉపవాస దీక్షతో ఏ తపస్సు చేస్తున్నావు నువ్వు అని అడిగాడు ఆమెని. అప్పుడు తపస్సు కాదు, మరణానికి తగ్గ ప్రాయోపవేశం చేస్తున్నాను, శరీరం త్యజించాలనుకున్నాను, నా కారణంగా తల్లిదండ్రులకి విపత్తి ఏర్పడింది కనుక నేను కానీ పోతే ఈ సమస్య పోతుందనే ఉద్దేశంతో ఇలా ఉన్నాను అంటే, అప్పుడు నీ సమస్య ఏమిటంటే సమస్య మొత్తం వివరించి చెప్పింది. జాలి కలిగింది స్థూణాకర్ణుడికి, యక్షుడికి. నాకు కొంత మహిమ ఉంది, నీకేది కావాలని నేను చేయగలను. నీ ఆపద నుంచి బయటపడే వరకు కూడా నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను, నా పుంస్త్వాన్ని నీకు ఇస్తాను అన్నాడు యక్షుడు. ఆ తపోమహిమ చేత, అతనికి ఉన్నటువంటి సహజమైన యక్షమహిమ చేత ఆ స్త్రీత్వాన్ని తీసుకుని తన పుంస్త్వం ఆమెకి ఇచ్చాడు. దీన్ని బట్టి శిఖండి పురుషుడయ్యాడు. ఇప్పుడు వెళ్ళి నీ సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నా పుంస్త్వం నాకు ఇచ్చి నీ స్త్రీత్వాన్ని తీసుకెళ్ళిపో అని చెప్పాడు. సరే నేను చెప్పి వెళ్ళి తన పురుషుడిగా ఎప్పుడైతే రుజువైనదో అప్పుడు హిరణ్యవర్మ నేనే పొరపాటు పడ్డానని చెప్పి ద్రుపదుడితో మైత్రి చేసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం అంతా సద్దుమడిగింది. ఎప్పుడైతే సమస్య సద్దుమడిగిందో ఈమె మాట కట్టుబడి తిన్నగా మళ్ళీ అక్కడికి వెళ్ళి స్థూణాకర్ణుడితో చెప్పినది. ఇప్పుడు ప్రమాదం గడిచిపోయింది కనుక మళ్ళీ నా స్త్రీత్వం నేను తీసుకుంటాను అంటే ఈ లోపల జరిగిన సంఘటన స్థూణాకర్ణుడు